మన బలం చాలా ఎక్కువగా ఉన్నా సరే, ఒక వ్యక్తిని మనం రక్షించమని ఎందుకు అడుగుతాం? ఈ ప్రశ్నకి సమాధానం మీకు తెలియాలి అంటే, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకే తెలుస్తుంది. హలో ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు జీకేఎల్ విత్ సత్యభామ. మునుపటి శ్లోకంలో దుర్యోధనుడు ఇలా ధైర్యంగా అంటున్నాడు కదా! మన బలమేమో అపరిమితం, వాళ్ళ బలమేమో పరిమితం. వాళ్ళు అంటే పాండవులు. పాండవుల బలమేమో పరిమితం అని ధైర్యంగా చెప్తున్నాడు కదా! కానీ బయటకు మనకిది ధైర్యంగా కనిపిస్తుంది. కానీ లోపల ఒక నిజం అనేది ఉంది. అదే ఈరోజు అతని మాటల్లో లోపలున్న నిజం అనేది బయటపడుతుంది. అదే భగవద్గీతలోని 11వ శ్లోకం. భగవద్గీత 11వ శ్లోకం. అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. అంటే ఏంటో తెలుసా? దుర్యోధనుడు తన సైన్యానికి ఇలా ఆజ్ఞాపిస్తున్నాడు. మీరు మీ ముఖ్య స్థానాల్లో నిలబడి అందరూ కలిసి భీష్మ పితామహుణ్ణి రక్షించండి. అంటే యుద్ధం విజయం మొత్తం ఒక భీష్ముడి పైనే ఆధారపడి ఉంది అని తనకు తానే ఒప్పుకుంటున్నాడు కదా ఇక్కడ. ఇప్పుడు మనం శ్లోకం లైన్ బై లైన్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ లైన్ ఏంటి? అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితాః. అయనేషు అంటే సేనా వ్యూహంలోని ద్వారాలలో లేదా ముఖ ప్రవేశ మార్గాలలో. చ సర్వేషు అంటే అన్ని చోట్ల. యథా భాగం అవస్థితః అంటే మీకు కేటాయించిన స్థానం ప్రకారం నిలబడి ఉండండి. సో దీని యొక్క సారాంశం ఏంటో తెలుసా? మీరు మీకు కేటాయించిన ప్రతి ముఖ్య స్థానంలో సరిగ్గా నిలబడి ఉండాలి అని చెప్తున్నారు. దీని యొక్క భావం తెలుసా? వ్యూహం ఎక్కడైనా బలహీన పడుతుందేమో అన్న దుర్యోధనుడి ఆందోళన మనకు కనిపిస్తుంది ఇక్కడ. సో నెక్స్ట్ ఏంటి? భీష్మమేవాభి రక్షంతు. భీష్మ ఏవా అంటే భీష్మ పితామహుడినే ప్రత్యేకంగా. అభిరక్షంతు అంటే సంపూర్ణంగా రక్షించండి. ఇక్కడ సారాంశం ఏంటో తెలుసా? మీ అందరూ కలిసి భీష్ముడిని కాపాడాలి. అంటే దుర్యోధనుడికి ఇది తెలుసు కదా, కౌరవుల విజయం మొత్తం భీష్ముడి పైనే ఆధారపడి ఉంది అని. నెక్స్ట్ పార్ట్ ఏంటి అంటే భవంతః సర్వ ఏవహి. భవంతః అంటే మీరు అందరూ, సర్వ ఏవహి అంటే తప్పకుండా, నిశ్చయంగా అని అర్థం. దీని యొక్క సారాంశం ఏంటో తెలుసా? ఈ పని మీరందరూ తప్పకుండా చెయ్యాలి. సో దీని యొక్క సందేశం ఏంటో తెలుసా? ఇది మనకి ఒక సాధారణ ఆజ్ఞలాగా కనిపిస్తుంది కదా! కానీ కాదు. ఇది భయంతో మరియు ఆందోళనతో వచ్చిన ఒక ఆదేశం. దీని యొక్క మొత్తం అర్థం ఏంటో తెలుసా? దుర్యోధనుడు తన సైన్యానికి ఇలా చెప్తున్నాడు. మీరు మీ ముఖ్య స్థానాల్లో నిలబడి అందరూ కలిసి భీష్మ పితామహుణ్ణి సంపూర్ణంగా రక్షించాలి. అంటే దీని ద్వారా మనకేం తెలుస్తుంది? బయటకు సైన్యం అనేది పెద్దగా కనిపిస్తుంది. కానీ గెలుపు మాత్రం ఒకే ఒక్కని పైన ఆధారపడి ఉంది. అదే భీష్ముడు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో మీకు అర్థమవుతుందా? ఇక్కడ ముందు శ్లోకంలోనేమో ఏం చెప్పాడు? మన బలం అపరిమితం, వాళ్ళ బలమేమో పరిమితం అని చెప్పి అన్నాడు కదా! ఇప్పుడేమంటున్నాడు? భీష్ముడిని కాపాడండి అంటున్నాడు. అంటే నిజమేమిటి? బలం అపరిమితం కాదా? ఒక వ్యక్తిపై ఆధారపడి ఉందా? ఇది ధైర్యం కాదా? అని అనిపిస్తుంది కదా! ఎగ్జాక్ట్‌లీ అంతే. ఇది ఒక ధైర్యం కాదు. ఇది అతని లోపల ఉన్న భయం. అంటే నిజమేంటి? బలం అపరిమితం కాదు. ఒక వ్యక్తి పైనే ఆధారపడి ఉంది. అంటే ఇది ధైర్యం కాదు. లోపలున్న ఒక భయం అని అర్థం. ఇది మన లైఫ్‌కి ఎలా కనెక్ట్ అవుతుందో చెప్పనా నేను మీకు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద కంపెనీ ఉంది. అందులో ఎంప్లాయీస్ చాలామంది ఉన్నారు. మనీ కూడా చాలా ఉంది. ఇంకా మార్కెట్ రెప్యుటేషన్ అనేది కూడా చాలా స్ట్రాంగ్. కానీ ఒక్క ఫౌండర్ మాత్రమే లేడు. అంటే కంపెనీ రన్ అవుతదా? అవ్వదు కదా! ఫౌండర్ లేకపోతే ఏ కంపెనీ అయినా రన్ కాదు కదా! అంటే దాని అర్థం ఏంటి? సిస్టమ్ అనేది స్ట్రాంగ్‌గా లేదు. ఒక వ్యక్తి పైనే ఆధారపడి ఉంది. సేమ్ ఇదే దుర్యోధనుని పరిస్థితి కూడా. సైన్యం మొత్తం పెద్దదే. కానీ విజయం మాత్రం ఒక్క భీష్ముడి పైనే ఆధారపడి ఉన్నది. బయట కనిపించే బలం నిజమైనది కాకపోవచ్చు. కానీ ఒక్కరిపైన ఆధారపడే శక్తి మాత్రం స్థిరమైనది కాదు. అంటే బయట కనిపించే బలం నిజమైనది కాకపోవచ్చు. కానీ ఒకరిపైన ఆధారపడిన శక్తి మాత్రం స్థిరమైనది కాదు. నిజమైన బలం ఏంటో తెలుసా? ధర్మం, ఐక్యత, అంతర్గత
స్థిరత్వం మీదనే ఆధారపడి ఉంటుంది. ఒకరిని కాపాడాల్సిన బలం నిజమైన బలం కాదు. ఎవ్వరిని కూడా కాపాడాల్సిన అవసరం లేని స్థిరత్వమే నిజమైన శక్తి. అహంకారం అనేది వ్యక్తులపై ఆధారపడుతుంది. కానీ ధర్మం మాత్రమే సత్యంపై నిలబడుతుంది. ఇది ఈ రోజుటి శ్లోకం. నెక్స్ట్ శ్లోకంలో భీష్ముడు ఒక గొప్ప సంకేతం ఇస్తున్నారు. ఈ గీతా ప్రయాణంలో నాతో పాటు మీరు ఉండాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. జై శ్రీకృష్ణ.